సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ పేరు నాని పని అయిపోయింది. హ్మ్. పేరు నాని బతుకు మీద ఒక పెద్ద మచ్చ పడిపోయింది. అవును. సో ఆయన చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. హ్మ్. పేదలు తినే బియ్యాన్ని బొక్కేశాడు. హ్మ్. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కలా మింగేశాడు. హ్మ్. వేల కోట్లు ఆర్జించాడు. హ్మ్. శుద్ధపూస కబుర్లు చెప్పాడు ఇంతకాలం. హ్మ్. ఇప్పుడు అతను ఆ కేసులో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే A6 గా అతని పేరు నమోదైంది. హ్మ్. A1 గా ఆయన భార్యకి బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. హ్మ్. సో కేసు ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక ఆవిడ కూడా అరెస్ట్ అవటం అయితే పక్క. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఓకే. ఇప్పుడు అరెస్ట్ చేయలేరు కానీ పోలీసులు. హ్మ్. ఛార్జ్ షీట్ అయినాక A1 ఆవిడ, ఓకే. A6 కి పేరు నాని. అవును. చాలు, భార్య A1, భర్త A6. హ్మ్. ఇది చాలు ఆయన జీవితానికి సాధించిన గొప్ప విజయం అది. హ్మ్. జగన్మోహన్ రెడ్డితో అంట కాగిన పేరుని నానికి ఇక్కడితో జీవితం అంతమైపోయినట్టే. అవును. అప్పుడు వైఎస్ఆర్ తో కలిసి జర్నీ చేసిన పేరుని నాని హ్మ్. జగన్మోహన్ రెడ్డితో అంట కాగినందుకు ఆయన జీవితంలో కోలుకోలని దెబ్బ తగిలింది. అంటే వేల కోట్లు అయితే ఆర్జించాడు, డబ్బు అయితే గడించాడు. హ్మ్. కానీ జైలుకి పోవటం, భార్యాభర్తలు ఇద్దరు, A1 ఆయన భార్య, A6 ఆయన, ఇద్దరు కలిసి జైలుకి వెళ్ళటం పక్క. ఇది బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే మీకు ఒకసారి వినిపిస్తా. రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A6 గా మాజీ మంత్రి పేర్ని నాని పేరును చేర్చారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో A1 గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. అయితే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇక ఇతర నిందితులను అరెస్ట్ చేసి మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ఇక నిందితులుగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజ, ఇక సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి 12 రోజుల రిమాండ్ విధించింది స్పెషల్ మొబైల్ కోర్టు. రైస్ మిల్లర్ల నుంచి A2 మానస్ తేజ్ కు, లారీ డ్రైవర్ కు నగదు బదిలీ అయినట్లు పోలీసులు తేల్చారు. వీళ్ళు బియ్యాన్ని అమ్ముకోవడం, నగదు కూడా వీళ్ళకి అందటంతో సహా పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. ఇంకా జైలుకి వెళ్ళటం పక్కా. నేడో రేపో పేర్ని నాని పక్కా జైలుకి వెళ్తాడు. ఏం చెప్తారు? ఆయన జైలుకి వెళ్ళడం ఖాయము. A1 గా ఉండే ఆమె ఆల్రెడీ మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నది. ఆవిడ కూడా ఆటోమేటిక్గా జైలుకి పోవడం ఖాయం. ఇదేంటంటే మీరు అన్నట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతో ఇంతో కొంచెం ప్లాన్డ్ గా జరిగేది తక్కువ స్థాయిలో. జగన్మోహన్ రెడ్డితో ఎవరైనా చేరితే విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో చేరతారో, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన వాళ్ళు కూడా పోవాల్సిందే. సార్ గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా జైలు గడపలు దొక్కాడా? లేదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అదేంటంటే కాస్త గ్యాప్ ఇస్తే చాలు ఈ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించగలుగుతాడు. లేకుంటే సార్ ఎవడన్నా దొంగతనం చేసినప్పుడు ప్యాలెస్లు కట్టుకోవడం ఏంది? ఎంత ధైర్యం ఉండాలా, ఎంత డేర్ ఉండాలా? ఆయనకుండే స్నేహితులందరూ పెద్ద పెద్ద లాయర్లు. ఎవరికి లేని సార్ మోడీకి ఉన్నంత నెట్వర్క్ ఉన్నా సార్. మోడీ గారు అంటే ప్రధానమంత్రికి ఉన్నంత నెట్వర్క్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. ఆయన బానే ఉంటాడు, పేరు నాని కూడా బానే ఉంటాడు అని జనాలు అనుకునేవాళ్ళేమో. ఎవరైతే వాళ్ళకి అంటగాగుతారో, వాళ్ళకి సపోర్ట్ చేస్తారో, వాళ్ళు సావనైనా చస్తారో, లేకుంటే కోర్టులు కన్నా పోతారు. ఇది వీళ్ళకి ఆనవాయితీ. జైలు కన్నా పోతారు, కోర్టుకు జైలుకు పోతారు. లేకుండా ఉంటే వాళ్ళకి ఏడన్నా దేనిపైన దాడుల విషయంలో కన్నా సపోర్ట్ చేస్తే పెద్ద తలలు ఆటోమేటిక్గా బయటపడతారు కదా. అందుకు కింద వాళ్ళని ఎత్తేస్తారు. ఏ బస్సు గుద్దిందనో, ఏదన్నా పాము గడిచిందనో, వీళ్ళకి ఇది ఆనవాయితీ. అయితే పేరు నానికి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు కదా, ఆయనకు ఆ వెసులుబాటు ఉన్నదేమో అనుకున్నా. అంటే ఈయన దొరికిపోయినాడంటే ఈయన ఏ రేంజ్లో చేసింటాడు సార్ అవినీతి? స్వయాన వాళ్ళ భార్య పేరు పెట్టి A1 అందరికీ ఒక లైట్ వెలిగే విధంగా A1 కూడా భిన్న అరెస్ట్ చేసేచ్చే అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ ఒక కనువిప్పు కలిగేట్టుగా ఉంటుంది. ఏదైనా ఒక చెడ్డ పని చేసేటప్పుడు భార్య పేరు పెట్టకూడదు. భర్తగా నీకు ఏదైనా చేతన అయితే చేసుకో, జైల్లో పడితే పడు, దెబ్బలు తింటే తిను. ఆయన అన్నాడు కదా, కావాలని బాబు గారికి బిస్కెట్లు వేద్దాం ప్రయత్నం చేశాడు. అవినీతి సొమ్ము కుటుంబం అంతా అనుభవిస్తుంది కదండి, కొడుకు భార్య కూడా అనుభవిస్తుంది. కేవలం సరే ఎంత సార్ ఇది? ఒకవేళ 1,67,00,000 కట్టమనింది ఒకసారి, 1,70,00,000 కట్టమనింది ఒకసారి. ఆయన కొట్టేసినంత 1,000 కోట్లు, 1,800 కోట్లు ఇన్ని రాబట్టగలుగుతారు సార్ కోర్టు? బాధాకరం సార్. ఇవన్నీ ముందు రిస్క్ చేసేస్తారు, సంపాదించుకుంటారు. అదృష్టం కొద్దీ బాబు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరే సార్ ఇప్పుడు కూటమి లేకుండా ఉంటే వీళ్ళు ఈ విచ్చలవిడితనం పెరిగిపోయి ఎవరైనా ఏ విలేకరు కానీ లేదా ఆడ ఉండే లోకల్లో ఉండే ఎవరన్నా కూటమి నాయకులు కానీ, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు అయ్యా అన్నారు అనుకోండి, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు బతుకుంటారా సార్? ఆ కాకినాడ పోర్టులోనూ, ఆ కాకినాడ ఆడ సముద్రంలోనూ తేలిపోయింటాడు, శవం కూడా కనిపించేది కాదు. నువ్వు ఏ సినిమా కూడా ఈ యొక్క వైసీపీ వాళ్ళతో పెట్టుకుంటే ప్రతి సినిమా తక్కువే. అటువంటి విచ్చలవిడితనం పెరిగిపోయింది మలిగన ప్రభుత్వం. దేవుడి దయ వల్ల బాబు గారి ప్రభుత్వం వచ్చింది. ఈ ఏదైతే ఇతను పేరు నాని జైలు పోవడం ఖాయము. ఆయనతో పాటు పెద్ద తలలో ఒక 10-12 ఎత్తకపోతాడని నేనైతే నమ్ముతున్నా. అంత సింపుల్ గా ఉండదు. ఈ ఇప్పుడు త్రిపులార్ గారి కేసులో ఆయన విజయపాల్ ఉన్నాడు కదా, 90 కిలోల మనిషి సార్. ఆయన ఆల్రెడీ బైపాస్ సర్జరీ జరిగినది, 20 రోజులు 30 రోజులు అయిందంటే బైపాస్ సర్జరీ జరిగి. ఎంత హింసకు గురి చేశారు సార్. కాళ్ళు చక్కగా పెట్టి గుండె పైన కూర్చుంటే వెనకల మంచంటి కోళ్ళు ఉంటాయి కదా, ఇరిగిపోయి వెనకబడి తల దెబ్బ తగిలేట్టుగా. అంటే వీళ్ళ హింసాపూరిత రాజకీయాలు, అవినీతి రాజకీయాలు
వీళ్ళకి ఇది ఒక అలవాటు. ఆ యొక్క విజయపాలుకి ఏ గతి పడిందో మనం చూసాం. ప్రభుత్వ అధికారులు ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేస్తారో ఆ రోజున కాదు ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టడం ఖాయం. అంత ఆశామాషిగా ఉండదు. మనం చూస్తాం సబ్జెక్ట్ డివియేషన్ కావచ్చు సార్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఇప్పుడు కల్లం హరికృష్ణారెడ్డి అనేవాడు గంజాయి బ్యాచ్ వాడు వచ్చి రే పరిటాల శ్రీరామ్ అది ఇది అని నడిచాడు. ఏమైంది సార్, మళ్ళీ జైల్లో పెట్టినారు. ఒరే ఇంకైనా సక్రమంగా ఉంటారని చెప్పి ఏదో బెయిలో పాడు ఇచ్చి ఇంటికి పంపించారు. వస్తాను మళ్ళీ మంది మార్పాలని ఆసుకుపోయి రాజశేఖర రెడ్డి బొమ్మకి పూలదండేసి నేను సచ్చే వరకు వైసీపీని గెలిచే వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఏందేందో ప్రేలాపాలు పలికినాడు. ఏమైంది మళ్ళీ ఎత్తపోయి 4 గంటలకు మళ్ళీ ఎత్తకపోయినారు. పులివెందుల పోలీస్ స్టేషన్. అవును, పులివెందుల కోర్టులో పెడుతున్నారు. అది కదా. ఆ కేసులన్నీ దాటి బయటకు వచ్చేదంటే జీవితం కోల్పోయినట్టే. ఎవరు వాటి జోలు వైసీపీ వాళ్ళ ఈ యొక్క చదరంగంలో పావులు కావద్దు దయచేసి. పెద్ద పెద్దోళ్ళు బాగానే ఉంటారు, ప్యాలెస్లో ఉంటారు, పెద్ద పెద్ద టబ్బుల్లో కూర్చుంటారు, మసాజులు చేయించుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు పేరు నాని గారికి ఏమైంది, మహా అంటే ఆ రోజు 1,70,00,000 ఒకటి, 1,65,00,000 ఒకటి, మహా అంటే ఇంకో ₹1,00,00,000 పడుతుంది. ఇది మొత్తం డబ్బు ఎంత కట్టినా ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది. శిక్ష పడుద్ది. సంవత్సరంన్నర జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇద్దరు కొడుకు కూడా దూరుతాడు ఇందులోకి. ఇప్పుడు నిన్నటి వరకు పేరు నాని పేరు లేదు. ఇప్పుడు A6 గా పేరు నాని చేరాడు. దోపిడీలన్నీ కొడుకు లేకుండా పేరు నాని ఒక్కడే చేయలేడు. అవును, కొడుకు కూడా వస్తాడు. పేరు నాని మంత్రి పొజిషన్ లో ఉన్నాడు. కొడుకు మంత్రి పొజిషన్ లో ఉన్నాడు. ఈయన మానస్ తేజ ఎవరైతే A2 ఉన్నాడో ఈ యొక్క గోడౌన్ మేనేజరు, ఆ గోడౌన్ మేనేజర్లు ఈయన ఒక వ్యాపార సామ్రాజ్యం అంతా డీల్ చేసేది అంటే వాళ్ళ కొడుకే. ఆయన కాపాడదాన్ని వీళ్ళు ఏదో పిచ్చ ప్రేరేపణలు చేస్తా ఉన్నారు. పేరు నాని మీద మరో కేసు కూడా బయటికి రాబోతుంది. ఒక మొబైల్ కంపెనీ ఓనర్ ని హత్య చేయించారనేది ఒక అది కూడా తవ్వుతున్నారు. సో ఈయనతో పాటు ఈ దోపిడీలో పాల్గొన్న అధికారులు జైలుకి వెళ్ళారు. ఆ డ్రైవర్ జైలుకి వెళ్ళాడు. వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడి పూర్తి ఆధారాలతో దొరికిపోయారు అందరూ. మొత్తం పేరు నానికి తప్పించుకోలేడు. ఈ శుద్ధపూస ప్రెస్ మీట్లకి చెప్పలేడు. బయటకు వచ్చి ఇక నోరు పడిపోయినట్టే. పేరు నానికి జైలుకి వెళ్ళినట్టే. భార్యాభర్తలు ఇద్దరు. అంతమంది పేద ప్రజలు పొట్టను కొట్టి పందుకోక రేషన్ బియ్యం వేసినందుకు తగిన శాస్త్రే జరిగింది. సార్ చూడండి విచిత్రం. ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏమని సార్? పరారీలో పేరు నాని సార్ వీడియో స్టార్టింగ్ ముందే చెప్పిండ్లా పొరపాటున కేసు కన్నా A4 A3 A11 ఈ మాదిరి అక్యూజ్డ్ నెంబర్ లో కన్నా పేరు నాని స్టార్ట్ పెడితే పరారు అవుతాడు సార్ అన్న. మీకు పరారీలో ఆల్రెడీ ఒకసారి వినిపిస్తాను చూడండి. సాంకేతికపరమైన సాక్ష్యాధారాలు కావచ్చు, అదేవిధంగా దొరకకుండా ముందుగానే ఒక వ్యూహం ప్రకారమే అతని మొత్తం బియ్యం అమ్ముకున్నటువంటి నిర్ధారించారు. అయితే వరుస ఈ దాదాపు 4 రోజుల పాటు అన్ని కోణాల్లో అధికారులు విచారణ చేసిన తర్వాత మొత్తం దీనికి స్వచ్ఛందారి పార్టీ అన్ని నాని కన్సర్న్లో జరిగినట్టు కూడా నిర్ధారణ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు A6 గా అతనిపై A6 గా చేర్చడంతో పాటు అతను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే మొత్తం గోడౌన్ మేనేజర్ గాని పేరు నాని PA గారు మానస్ తేజ ఇప్పటికే 2 రోజులు అధికారులు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో అసిస్టెంట్ మేనేజర్ ఉన్న కోర్టు రెడ్డిని ఆ రోజు ఆ బియ్యం రవాణా చేసిన లారీ డ్రైవర్ తో పాటు ఆ రైస్ మిల్లు ఓనర్ మొత్తం నలుగురు కూడా ఐపీఎస్ అన్ని కోణాల్లో వారిని విచారించారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వారు చెప్పిన అంశాల ఆధారంగానే A6 పేరు నాని చేశారు. ఇవాళ రేపు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమాచారం చూస్తున్న ఆయన పరారీ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు అతను ప్రతి ఇంకేడుంటారు సార్ పరారే. అది తెలుసు ఆయనకి ఎంత ముందు కూడా అదే పని చేశాడు కదా సార్. ఇప్పుడు బాబు గారి ప్రభుత్వంలో ఆల్రెడీ ఆయన ఒకసారి పరారు అయినాడు కాబట్టి ఆయన ప్రతి కదలిక పైన ఈ యొక్క టీం పనిచేస్తూ ఉంటది. యాడికి పోయినా ఆయన బొక్కలేక లాక్కరావడం ఖాయము, బొక్కలో వేసేస్తారు. యాడికి తప్పించుకోలేదు. టీంలు ఇప్పుడు సిద్ధం చేస్తున్నారంట ఆయన వెతుకులాటకి. దొరికిపోతాడు. ఎక్కడ ఉన్నాడో పూర్తి సమాచారం కూడా ఉందంట పోలీసుల దగ్గర. మరి కాసేపట్లో ఈ రోజు సాయంత్రం లోపు పేరు నాని పక్కా అరెస్ట్ అవడం. పరారు కూడా ప్రయత్నం కూడా వేస్టే. నిన్న మొన్న మళ్ళీ ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు సార్. మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చి మీడియం సమావేశంలో ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నాడు. మాటలో మళ్ళీ పరారు అట్లా బియ్యం బొక్కేసింది కాకుండా అపర అమాయకుల్లాగా స్వాతిముత్యం అంటారు కదా, స్వాతిముత్యం కమల్ హాసన్ పనికిరాడు నటించేస్తున్నాడు. మనం నిన్న మొన్న వీడియోలు చేసాము. బొక్కలో పడతాడని ఎక్కువ గ్యాప్ ఏం తీసుకోవాలా, బొక్కలో పడిపోయినాడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.